Good morning students, welcome back to Shadama channel. Now today in this video I am posting the very important information for the students. Already thumbnail lo chusaru kada, how to prepare for the MCET examination in 1 month and how to get the below 5000 rank in the MCET examination. సో ఫర్దర్ ఇప్పుడు నేను 4 to 5 టిప్స్ని అయితే చెప్తాను. స్టూడెంట్స్ ఎవరైతే ఈ టిప్స్ని ఫాలో చేస్తారో వాళ్ళు డెఫినెట్గా సక్సెస్ అవుతారు. మీరు ప్రిపేర్ అయిన దానికంటే కూడా మీకు ఎన్ని మార్క్స్ వస్తాయో ఆ మార్క్స్ కంటే 10 to 15 మార్క్స్ ఈజీగా గెయిన్ చేయొచ్చు. 10 to 15 మోర్ మార్క్స్ గెయిన్ చేస్తారు మీ ప్రిపరేషన్ కాకుండా. సో ఇవన్నీ ఏంటంటే చాలా వెరీ ఈజీ టెక్నిక్స్ అనమాట. సో ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా అన్నిటిని అయితే ఫాలో చేసుకోండి. ఓకే ఫస్ట్ ఈ వీడియోస్ చూసే స్టూడెంట్స్కి ఒక డౌట్ అయితే వస్తుంది. ఏంటి 1 మంత్లోనే 5K ర్యాంక్ వచ్చేస్తుందా? అలా అయితే చాలామంది స్టూడెంట్స్కి వచ్చేయచ్చు కదా, వాళ్ళందరికీ ఎందుకు రావట్లేదు? ఎప్పటి నుంచో ప్రిపేర్ అయిన వాళ్ళకి ర్యాంక్స్ రావట్లేదు. సో ఈ వీడియోలో చెప్పేది నిజమా కాదా అని డౌట్ అయితే రావచ్చు. దానికోసం ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. సపోజ్ ఒక లాస్ట్ 1 మంత్లోనే ఎవరైనా సరే ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నారండి ఐపీ ఎగ్జామ్కి. అలా ప్రిపేర్ అవ్వాలనుకుంటే దానికి ఒక ప్లాన్ చెప్తాను చూడండి నేను ఇప్పుడు. సో సపోజ్ ఒక 1 మంత్ బ్యాక్ బుక్స్ ఓపెన్ చేశారమ్మా. ఇప్పుడు 1 మంత్లో 70+ రావాలంటే ఎలా ప్రిపేర్ అవుతారు? వెరీ ఈజీ. సపోజ్ 1 ఇయర్ తీసుకున్నారనుకోండి, ఎస్ఏ క్వశ్చన్స్, మ్యాథమెటికల్ ఇండక్షన్ 6 ఎస్ఏ క్వశ్చన్స్, మ్యాట్రిసెస్, డెట్ ప్రాబ్లమ్స్, నెక్స్ట్ గ్రామర్స్, గాస్ జోర్డన్, మ్యాట్రిక్స్ ఇన్వర్షన్, నెక్స్ట్ ఫ్రమ్ ద ప్రొడక్ట్ ఆఫ్ వెక్టర్స్, సెలెక్టెడ్ ఎస్ఏ క్వశ్చన్స్. అలా ఏంటంటే కొన్ని సెలెక్టెడ్ ఎస్ఏ క్వశ్చన్స్ తీసుకుంటారు, ఇంపార్టెంట్ తీసుకుంటారు, ఎస్ఎస్ ప్రిపేర్ అవుతారు. ఏదైనా డౌట్ ఉంటే కనుక ఒక టాపిక్ చాయిస్ వదిలేస్తారు. 6 ప్రిపేర్ అవ్వచ్చు, 5 ప్రిపేర్ అవ్వచ్చు. కమింగ్ టు ద 4 మార్క్స్, ఇక్కడ కూడా అంతే. సెలెక్టెడ్ 4 మార్క్స్ క్వశ్చన్స్ కొన్ని సెలెక్ట్ చేసుకుంటారు, ప్రిపేర్ అవుతారు. నెక్స్ట్ కమింగ్ టు ద 2 మార్క్స్ ఏం చేస్తున్నారు? ఒక స్టార్ క్యూబ్ బుక్ ఓపెన్ చేస్తారు, లేకపోతే ప్రీవియస్ పేపర్స్లో 2 మార్క్స్ చూసుకుంటున్నారు. సెలెక్టెడ్ సమ్స్ తీసుకొని రిపీటెడ్గా చేస్తున్నారు. దానివల్ల ఏమవుతుంది? 8 బిట్స్ అయినా సరే పేపర్లో వచ్చేస్తున్నాయి. సో అయిపోయింది 70+ మార్క్స్. ఒక సెలెక్టెడ్గా కొన్ని టాపిక్స్ తీసుకోవడం, వాటిని నెంబర్ ఆఫ్ టైమ్స్ చేసుకోవడం, ఎగ్జామ్లో ప్రజెంట్ చేయడం. అంటే టెక్స్ట్ బుక్ అంతా రావాల్సిన అవసరం లేదు. మొత్తం పేజ్ టు పేజ్, పిన్ టు పిన్ చదవక్కర్లేదు. డైరెక్ట్గా కొన్ని ఇంపార్టెంట్ సెలెక్ట్ చేసుకుని చదువుకుంటే 70+ వచ్చేస్తుంది, స్టూడెంట్స్ సక్సెస్ అయిపోతున్నారు. ఇలానే ఎంసెట్ కూడా చేయొచ్చు. అంటే యాక్చువల్గా ఇంత ప్లాన్డ్గా, ఇంత ప్రాపర్గా ప్రిపేర్ అయ్యే ప్లానింగ్ తెలియకపోవడం వల్ల ఎంసెట్లో చాలామంది స్టూడెంట్స్ సక్సెస్ కాలేకపోతున్నారు. సక్సెస్ కావాలంటే కనుక ఐపీలానే ఎంసెట్కి కూడా ఒక ప్యాటర్న్ పెట్టుకుని కొంచెం ప్లానింగ్గా ప్రిపేర్ అయితే ఈజీగా ఎంసెట్లో కూడా ర్యాంక్ గెయిన్ చేసుకోవచ్చు. సో ఆ టెక్నిక్స్ అన్ని ఇప్పుడు నేను ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను. ఎవరు మిస్ అవ్వకుండా మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కూడా ఒకసారి విని ఇంప్లిమెంట్ చేసుకోండి. దెన్ యూ విల్ సీ ద సక్సెస్ అండ్ యూ విల్ సీ ద రిజల్ట్. అప్పుడు మీకు మీరే రిజల్ట్ అనేది ఎలా ఉంటుందో చూడొచ్చు. ఓకే, కమింగ్ టు ద ఫస్ట్ పాయింట్. ద ఫస్ట్ పాయింట్ ఏంటంటే, వన్స్ యూ సీ ద 2023 or 2022 ఎంసెట్ పేపర్స్, దెన్ ఎలా ఉంటాయంటే మొత్తం 160 పేపర్స్ని మీరు కనుక ఒకసారి స్టడీ చేస్తే అందులో 35 to 40 నియర్లీ 40 బిట్స్ ఏంటంటే కంప్లీట్లీ ఐపీ బేస్డ్ బిట్స్ వస్తాయి. అంటే ఐపీల నుంచి వచ్చే 2 మార్క్స్ బిట్స్ కానీ, ఐపీల నుంచి వచ్చే ఎస్ఏ క్వశ్చన్ స్టాండర్డ్ ఆన్సర్స్ కానీ. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. నేను ఆల్రెడీ 2023 పేపర్ సాల్వ్ చేసి వీడియో షేర్ చేస్తున్నాను కదా. ఒక బిట్, ద నెంబర్ ఆఫ్ డయాగ్నల్స్ ఇన్ ఏ పాలిగన్ ఇస్ ఈక్వల్ టు 230, దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ దట్? వెరీ ఈజీ క్వశ్చన్. అదేంటంటే 2 మార్క్స్ క్వశ్చన్ అమ్మా. మనకి 2Aలో ఐపీలో 2 మార్క్స్ క్వశ్చన్ అది. అండ్ వన్ మోర్ క్వశ్చన్ ఫ్రమ్ ద రాండమ్ వేరియబుల్స్. P of x is equal to 0 is equal to 3c cube, x is equal to 1 is equal to 4c minus 10c square, and P of x is equal to 2 is equal to 5c minus 1. Find the value of the c. ఆ క్వశ్చన్ చూడగానే ఎవరైనా ఆన్సర్ చెప్పేస్తారమ్మా, ఎందుకంటే ఐపీలో చాలా నెంబర్ ఆఫ్ టైమ్స్ చేస్తారు. వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ ద సి? 1/3. సో ఇలాంటి బిట్స్ ఇచ్చినప్పుడు మీరు టైం కూడా అక్కర్లేదు, అలా బిట్ చూడగానే ఆన్సర్ పెట్టచ్చు అనమాట. సో పేపర్లో నియర్లీ 35 to 40 బిట్స్ ఏంటంటే డైరెక్ట్గా ఐపీ ఇచ్చేస్తారు. సో ఫస్ట్ మీరు చేయవలసిన పని ఏంటంటే, ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళి పేపర్ చూడగానే ఫస్ట్ బిట్ చూడడం, ఆన్సర్ సాల్వ్ చేయడం అలా చేసుకోకండి. ఫస్ట్ ఫ్రీగా, రిలాక్స్డ్గా, మీరు టెన్షన్ పడ్డారంటే వచ్చిన బిట్స్ కూడా మర్చిపోతారు. 1 to 10 బిట్స్ చూసుకొని అందులో ఏదో ఈజీగా ఉంది అలాంటి బిట్స్ చూసుకొని టక్ మన ఆన్సర్ పెట్టండి. నెక్స్ట్ 10 to 20
అలా 10 బిట్స్ చూసుకుంటూ అందులో ఈజీగా 10లో 1 ఆర్ 2 బిట్స్ వెరీ ఈజీ బిట్స్ ఉంటాయి. దానివల్ల ఏంటంటే టఫ్గా ఉండే బిట్స్ ఏదైనా వదిలేసేయండి. ఫస్ట్ వదిలేసి ఈజీ బిట్స్ అన్నీ పెట్టుకుంటూ వచ్చేసండి. ఫస్ట్ మ్యాథ్స్ అంతా పెట్టేసేయండి, తర్వాత కెమిస్ట్రీ, తర్వాత ఫిజిక్స్. అలా ఒక 45 to 1 అవర్లో మొత్తం పేపర్లో ఉండి ఈజీ బిట్స్ అన్నీ పెట్టేసండి. దానివల్ల ఏంటంటే మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. గంటలో నేను ఇంత పేపర్ సాల్వ్ చేసేసాను, నేను చేసినవన్నీ కరెక్టే. ఎందుకంటే మీరు పెట్టే ఐపీ బిట్స్ అన్ని చాలా కాన్ఫిడెంట్ లెవెల్తో పెట్టుకుంటారు, ఎందుకంటే ఆల్రెడీ మీకు వెల్ నోన్ బిట్స్ కాబట్టి. దానివల్ల మీకు గంటలోనే ఒక 35 to 40% 25% పేపర్ అయితే మీరు ఎగ్జామినేషన్లో కంప్లీట్ చేసేయచ్చు అనమాట. అయిపోయిందమ్మా, ఇలా చేస్తే మీరు చాలా సక్సెస్ అయిపోయినట్టే ఎగ్జామినేషన్లో. ఎందుకంటే మీకు ఒక 5K ర్యాంక్ రావాలంటే 80 మార్క్స్ వస్తే చాలు. 80 మార్క్స్ రావాలంటే ప్లాన్డ్గా ఫస్ట్ ఎగ్జామ్ రాసుకోండి. ఐపీ బాగా చదవండి. ఈ 1 మంత్లోని ఆల్రెడీ చదివేసి ఉంటారు కాబట్టి ఐపీ ఒకసారి బాగా చూసుకోండి. మీకు ఎవరైతే ఈ విషయం తెలుసో వాళ్ళందరూ కూడా ఈజీగా 40 మార్క్స్ గెయిన్ చేసేస్తారు. ఎందుకంటే ఐపీ బాగా చదువుకోవడం, బిట్స్ అన్ని ఫస్ట్ పిక్ చేసుకోండి. పేపర్లో ఐపీ బిట్ ఎక్కడుంది ఫస్ట్ నుంచి ఒకటి చేసుకుంటూ వచ్చి టైం వేస్ట్ చేసుకోకుండా ఎగ్జామ్లో సక్సెస్ అవ్వాలంటే మీరు చదవడం ఎంత ఇంపార్టెంటో 3 అవర్స్లో పేపర్ ప్రజెంట్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. ఎవరైతే 3 అవర్స్లో మొత్తం బిట్స్ అన్నీ చదువుకొని ఈజీ బిట్స్ అన్నీ పిక్ చేసుకుని వాటిని సాల్వ్ చేసుకొని తర్వాత మోడరేట్గా ఉండే బిట్స్ అన్ని తీసుకుని వాటిని సాల్వ్ చేసి ఆన్సర్స్ పెట్టుకుని తర్వాత లాస్ట్ 15 మినిట్స్లో డిఫరెంట్గా ఉండే బిట్స్ అన్నీ కూడా ఉంచేసి వాటన్నిటికీ కూడా ఏదైనా చీట్ కోడ్స్ యూజ్ చేసుకుని మొత్తం అన్ని సొల్యూషన్స్ పెట్టేసుకుంటే మీరు సక్సెస్ అయిపోయినట్టే. ఆ చీట్ కోడ్స్ వల్ల కూడా మీకు కనీసం ఒక 10 మార్క్స్ అని వచ్చే ఛాన్స్ ఉంది. ఆ చీట్ కోడ్స్ ఎలా అప్లై చేస్తారంటే ఫస్ట్ మీరు మోడరేట్గా ఉండే బిట్స్ అన్నీ అటు ఇటుగా వస్తాయి. కొన్ని బిట్స్ మీకు డౌట్ అనిపించచ్చు, అయితే దిస్ ఆప్షన్ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుని పెట్టేసుకోండి. లాస్ట్ 15 మినిట్స్లో మొత్తం వదిలేసిన బిట్స్ అన్ని తీసుకుని ఇంకెవ్వరు కూడా కొత్తగా ట్రై చేయకుండా ఒక 5 మినిట్స్ టైం స్పెండ్ చేసి ఏం చేస్తారంటే మీరు పెట్టిన ఆన్సర్స్లో అప్పటి వరకు ఏంటంటే నాకు తెలిసి ఒక 80% మీరు అన్ని కరెక్ట్గా పెట్టి ఉంటారు. ఎందుకంటే ఫస్ట్లో అన్ని ఈజీ బిట్స్, తర్వాత అన్నీ కూడా థింక్ చేసి సాల్వ్ చేసుకుంటారు. మోడరేట్గా ఉండే బిట్స్, లెంగ్తీగా ఉండే బిట్స్ అవన్నీ కూడా సెకండ్ ఫేజ్లో చేసుకోండి. ఈ లాస్ట్ మీరు ఒకసారి అన్నీ పెడతారు కదా, ఏ ఆప్షన్స్ అయితే ఎక్కువ వచ్చాయో చెక్ చేసుకోండి. ఏబిసిడిలో ఆప్షన్స్ ఏది ఎక్కువ ఉందో చూసుకొని ఆ ఆప్షన్స్ తీసేసి ఫర్ సపోజ్ ఏసీ ఆప్షన్స్ ఎక్కువగా పెట్టారనుకోండి, బీడీ ఆప్షన్స్ మీరు పెట్టకుండా ఉన్నట్టే కనుక మిగిలిన బిట్స్ అన్నిటికీ కూడా బి ఆప్షన్ని, టీ ఆప్షన్ని ప్రిఫర్ చేయండి. యాక్చువల్గా పేపర్లో ఎప్పుడూ అలా ఇస్తారు. 40 బిట్స్కి ఏ ఆప్షన్ వచ్చేలా, 40కి బి ఆప్షన్, 40కి సి, 40కి డి. సో దానివల్ల ఏంటంటే మిగిలిన బిట్స్ అన్నిటికి కూడా ఆ రిమైనింగ్ ఆప్షన్స్ని తీసుకుని వాటిని బబుల్ చేసుకోండి. మీకు అలాగా ఎంసెట్లో ఉన్న ప్లస్ ఏంటంటే నో నెగిటివ్ మార్కింగ్. దానివల్ల మీరు అన్ని బిట్స్ని చాలా ఈజీగా అటెంప్ట్ చేసుకుని వెళ్ళిపోవచ్చు. సో దానివల్ల మీకు కొన్ని మార్క్స్ అయితే మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మీరు పెట్టినట్టు కొన్ని కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటాయి అండ్ దానివల్ల కొన్ని మార్క్స్ అయితే గెయిన్ చేసుకోండి. సో ఇప్పటివరకు నేను చెప్పిందంతా ఏంటంటే ఎగ్జామినేషన్ రోజు పేపర్ ఎలా ప్రజెంట్ చేయాలి, ఆ 3 అవర్స్లోని ఎలా సాల్వ్ చేసుకోవాలి, ఎలా టెక్నిక్స్ యూజ్ చేస్తే ఎలా మార్క్స్ వస్తాయి. ఇప్పుడు సెకండ్ పాయింట్ ఏంటంటే ఏంటి ప్రిపేర్ అవ్వాలి. ఈ 1 మంత్లోని అసలు ఎగ్జామ్కి ఏంటి ప్రిపేర్ అవ్వాలి, ఏం ప్రిపేర్ అయితే మార్క్స్ వస్తాయి. ఆల్రెడీ చెప్పాను కదా, కొంచెం ఐపీఈ అయితే 3 సబ్జెక్ట్స్ చేసేయండి. సో మీకు ఆల్రెడీ తెలుసు కదా, 160 మార్క్స్ పేపర్లో 80 మార్క్స్ మ్యాథ్స్ 70, 40 కెమిస్ట్రీ, 40 ఫిజిక్స్. మీరు కంపారిటివ్లీ 3 సబ్జెక్ట్స్లోని ఫిజిక్స్ కొంచెం టఫ్గా ఉంటుంది, అది ఎవరిని అడిగినా చెప్తారు. ఇలా నేను డైరెక్ట్గా వీడియోలో చెప్తున్నానని ఏమి అనుకోకండి. ఫిజిక్స్ కంప్లీట్గా వదిలేసండి, ఎందుకంటే ఫిజిక్స్ టఫ్గా ఉంటుంది, ఎక్కువ టైం టేకింగ్, దానివల్ల ఎక్కువ కష్టంతో తక్కువ మార్క్స్ గెయిన్ చేస్తారు. అది ఫిజిక్స్ ప్రిపేర్ అవ్వడం మానేసి ఆ టైంలో మ్యాథమెటిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ చేసుకుంటే, ఎక్కువ మ్యాథ్స్ చేసుకుంటే 80 మార్క్స్లోని ఇంకొన్ని ఎక్కువ బిట్స్ అటెంప్ట్ చేస్తారు. ఫిజిక్స్ ప్రిపేర్ అయినంత కష్టమైతే కాదు మ్యాథ్స్కి. ఉన్న 1 మంత్లోని ఫిజిక్స్ మానేసి ఆ టైం కూడా మ్యాథ్స్ కెమిస్ట్రీ యూజ్ చేసుకుంటే మీకు ఎక్కువ మార్క్స్ వస్తాయి. నేను చాలా డైరెక్ట్గా చెప్తున్నాను, దయచేసి అందరూ ఫిజిక్స్ అయితే ఆపేసేయండి. ఎందుకంటే మీకు ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే తక్కువ టైంలో ఎక్కువ మార్క్స్ రావాలి. మీరు చాయిస్ ఎలా వదిలేసుకుంటారు, లైక్ దిస్. సో వదిలేసి మ్యాథ్స్ ఎక్కువ చేసుకోండి. మ్యాథ్స్ ఎక్కువ చేసుకున్నప్పుడు 80 బిట్స్ కాబట్టి 60 బిట్స్ అటెంప్ట్ చేశారంటే గ్రాండ్ సక్సెస్ వచ్చినట్టే. 60 బిట్స్ చేసుకున్నారంటే గ్రాండ్ సక్సెస్. సో ఎంసెట్ టాపిక్స్ మ్యాథ్స్లో ఎక్కువ చేసుకోండి. నెక్స్ట్
ఏదైనా ఒక టాపిక్ ప్రిపేర్ అయిన తర్వాత అందులో కొన్ని కీ పాయింట్స్ కానీ షార్ట్ కట్స్ కానీ వస్తాయి. అవన్నీ కూడా ఏం చేస్తారంటే ప్రతిరోజు ఒక చిన్న బుక్ పెట్టుకొని అందులో పాయింట్స్ అని నోట్ చేసుకోండి. మ్యాథ్స్ కానీ కెమిస్ట్రీ కానీ ఏ సబ్జెక్ట్ అయినా సరే ప్రతిరోజు ఒక 3-4 షార్ట్ కట్స్, ఒక 10 షార్ట్ కట్స్ వస్తాయి. అవన్నీ ఒక బుక్లో ఈవినింగ్ నోట్ చేసుకోవడం వల్ల ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ముందు రోజు ఆ బుక్లో ఒకసారి రిఫర్ చేసుకుంటే మీరు అవన్నీ షార్ట్ కట్స్ ఒకసారి చదువుకుంటే అన్ని బుక్స్ రిఫర్ చేయక్కర్లేదు. ఒక బుక్లో షార్ట్ కట్స్ పెట్టుకొని ప్రిపేర్ అయిపోతే ఎగ్జామ్కి ఈజీగా వెళ్ళిపోవచ్చు. ప్రిపరేషన్ ఈజీగా ఉంటుంది. బిఫోర్ ఆఫ్ ది ఎగ్జాము ఒకసారి ఫార్ములాస్ చూసుకొని వెళ్తే మొత్తం రివిజన్ అంతా ఎట్ ఏ టైం అయిపోతుంది. ఇది ఒకటి చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఎందుకంటే మీరు అన్ని బుక్స్ రిఫర్ చేసుకొని అన్ని షార్ట్ కట్స్ వెతుక్కోవడం కంటే అన్నీ ఒకే చోట పెట్టుకొని మీరు ఏం ప్రిపేర్ అవుతున్నారో దాంట్లోనే రాసుంటారు కాబట్టి ఒక్కసారి ఒక 1 అవర్లో అవన్నీ రిఫర్ చేసుకుంటే మొత్తం రివిజన్ అయిపోయినట్టే. కమింగ్ టు ద నెక్స్ట్ పాయింట్, మీరు ఏంటంటే ప్రీవియస్ సబ్జెక్ట్ పేపర్స్ ఒకటి చూసుకోండి. ఆ బిట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. 2023 బిట్స్, 2022 బిట్స్ ఆల్ షిఫ్ట్ చేసుకుంటే కనుక మీకు ఒక ఐడియా వస్తుంది. సేమ్ ఆ టైప్ ఆఫ్ బిట్స్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఎగ్జామినేషన్లో బిట్ ఇలా ఉంటుంది అనే విషయం మీకు తెలుస్తుంది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ ప్రాక్టీస్ చేయాలి. నేను చెప్పినంత ఈజీ కాదమ్మా. కంట్లో ఈజీ బిట్స్ పికప్ చేసుకుని ఆన్సర్ చేసేయడం, మోడరేట్ బిట్స్ కంట్లో సాల్వ్ చేసేయడం, లాస్ట్లో డిఫికల్ట్ బిట్స్ అన్నీ కూడా మనం ఆప్షన్స్ చూస్ చేసుకుని పెట్టేయడం. ఇది నేను నోట్తో మాట్లాడినంత ఈజీ కాదు. అదంతా చేయాలంటే ప్రాక్టీస్ కావాలి. సో ఈ 1 మంత్లోనే అట్లీస్ట్ ఒక 5 టైమ్స్ అయినా సరే గ్రాండ్ టెస్ట్ రాయండి. గ్రాండ్ టెస్ట్ అంటే 3 అవర్స్ 160 మార్క్స్ పేపర్ని రాయండి. 80 మార్క్స్ 1.5 అవర్ పేపర్ కాదు. 3 అవర్స్ కూర్చొని 160 బిట్స్ పేపర్ తీసుకుని మీరు ఇలా బిట్స్ అన్ని పికప్ చేసుకుని సెలెక్ట్ చేసుకుని సాల్వ్ చేసుకుని మిగిలినవన్నీ చూస్ చేసుకుని ఆన్సర్ చేసి అప్పుడు మీకు ఎన్ని మార్క్స్ వస్తుందో చెక్ చేసుకోండి. అప్పుడు ఏంటంటే టైం అడ్జస్ట్మెంట్ తెలుస్తుంది. మీరు ఈజీగా అన్ని పిక్ చేసుకోగలుగుతున్నారా, పేపర్ అంతా సరిగ్గా స్టడీ చేస్తున్నారా, మొత్తం అన్నిట్లోనే మీకు ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. ఇలా ప్రిపేర్ అయితే మీరు గ్యారంటీగా ఎగ్జామ్లో అయితే సక్సెస్ అవ్వచ్చమ్మా. మీకు వచ్చిన మార్క్స్ కంటే కూడా ఈజీగా ఒక 10 మార్క్స్ ఎక్స్ట్రాగా గెయిన్ చేయొచ్చు. సో ఈ టెక్నిక్స్ బేస్ చేసుకొని మీరు ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వండి. అందరూ డెఫినెట్గా సక్సెస్ అవుతారు ఎగ్జామినేషన్లో. ఓకే, విష్ ఆల్ ది బెస్ట్. దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దెన్ ఐ విల్ గివ్ ద ఆన్సర్స్ టు దట్ క్వశ్చన్స్. ఓకే, విష్ ఆల్ ది బెస్ట్.